అంటే ఇప్పుడు ఉదయ్ శ్రీనివాస్ గారు మీ ముందున్నటువంటిది అంటే జనసేన పార్టీ ముందున్నటువంటిది చాలామంది ఆశించుంటారు, చాలామంది కష్టపడి ఉంటారు. ఇప్పుడు ఈ పొత్తులో సరే ప్రభుత్వం వస్తే కనుక చాలామంది ఆలోచనలు మాకు ఏంటి, మమ్మల్ని ఎలా గుర్తిస్తారు, మాకు ఎలా భాగస్వామ్యం కల్పిస్తారు, మాతో ఇప్పుడు మాట్లాడేవాళ్ళు ఎవరు, మాకు హామీ ఇచ్చేవాళ్ళు ఎవరు, ఇట్లాంటిది ఎక్కువ చర్చ జరుగుతుంది. వాటికి ఏమంటారు, వాటిని ఎట్లా తీసుకెళ్ళబోతున్నారు, మీ ఆలోచన ఏంటి? నేను అంటే పవన్ కళ్యాణ్ గారు, మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను సార్. ఒక్కరిని వదిలిపెట్టరు సార్, ఒక్కరిని వదిలిపెట్టరు. అందరికీ వాళ్ళు ఊహించిన దానికన్నా ఎక్కువ స్థానం ఇచ్చి ఎక్కువ ప్లేస్లో మంచి పొజిషన్లో అకామిడేట్ చేస్తారు సార్. సరే ఇప్పుడు శేష్ కుమారి గారు ఇందాక వెళ్ళి జాయిన్ అయిపోయింది అన్నారు కదా, జాయిన్ అయిపోయారు అన్నప్పుడు ఆవిడ వెళ్ళి ఏం అడగలేదండి, కానీ సార్ పిలిచి అన్నారు 100% మాట్లాడారా? అంటే ఆవిడ రాలేదు, బట్ చెప్పారు, కమ్యూనికేషన్ 100% నాతోనే చెప్పారు. 100% ఉదయ్, మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆవిడకి మంచి పొజిషన్లో మనం ఇవ్వాల్సిన బాధ్యత మంది, 100% మనం చేసి పెడదాం అని చెప్పారు. నేను కూడా డెలివరీ చేశాను, అది ఆమెతోనే కలిసి మాట్లాడాను చెప్పాను. బట్ ఆమె అమెరికా వెళ్ళిపోతానన్నారు, ఆమె వైసీపీలో ఉందని తెలియలేదు, అమెరికా యూఎస్ వెళ్ళిపోతారు అనుకున్నారు, జాయిన్ అయ్యే వెళ్ళిపోతారు, సో అది తెలియలేదు పాపం. అది ఓకే. అంటే ఎక్కువగా అంటే రాయలసీమ ప్రాంతంలో కూడా ఓన్లీ 2-3 స్థానాల వరకే పరిమితం అయ్యారు. ఏంటి, ఎందుకని సార్? అదే అంటున్నాను కదా సార్, అంటే ఒక పార్టీ అనేది మొత్తం 175 చేయాలని కోరుకుంటుంది. అన్ని 40 ఏళ్ళ నుంచి ఉన్న పార్టీ తెలుగుదేశం కూడా త్యాగం చేసినట్టే కదా సార్, త్యాగం చేసినట్టే కదా. సో అలాగా రాయలసీమలో సార్ రీజియన్ వైజా లేకపోతే కాన్స్టిట్యున్సీ వైజా కాదు సార్, యాజ్ ఏ స్టేట్ 175 మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ తీసుకున్నాం, ఎక్కడ టీడీపీ చేస్తుంది, ఎక్కడ జనసేన చేస్తుంది, ఎక్కడ బీజేపీ చేస్తుంది అనే తప్ప రాయలసీమ కొత్త జిల్లా తక్కువ తీసుకున్నాము జనసేన అనే భావన ఏమన్నా ఉందా సార్? అది లేదు సార్, తక్కువ తీసుకున్నావా లేదా అనే దానికి స్థానాలు తీసుకోవాల్సి వచ్చింది పొత్తులో భాగంగా అనేటువంటి భావన ఉందా సార్? ఆబ్వియస్లీ అందరికీ ఫీల్ ఉంది, ఉంటుంది కానివ్వండి, బట్ ఆ వ్యూహం అంతా అధినాయకుడు చేస్తారండి. పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, బీజేపీ అందరూ కూర్చొని చేశారు. అందులో డెఫినెట్లీ మామూలుగా ఎక్కువ అడుగుంటారు, నెగోసియేషన్స్ కలపాల్సి వచ్చిన నేపథ్యంలో మనం తగ్గాల్సి వచ్చింది అది చెప్పారు కదా సార్. మధ్య వ్యక్తిగా ఉండటం వల్ల నష్టం ఎక్కువ నాకు జరిగింది.